ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం నిన్న విశాఖలో ఒక విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది. ఉమ్మడి విశాఖపట్నంలో అనకాపల్లి జిల్లా కైలాసపట్నం వద్ద ఒక బాంబు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంటుంది. బాంబులు తయారు చేసే బాణాసంచా ఫ్యాక్టరీ. సో ఆ బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా నిన్న కార్మికులు పనిచేస్తున్న క్రమంలో షార్ట్స్ తయారు చేస్తూ ఉన్నారు. షార్ట్స్ తయారు చేస్తున్న క్రమంలో నిప్పురవ్వలు ఎగిసిపడి పూర్తిగా ఫ్యాక్టరీ అంతా కూడా తగలబడింది. ఊరికి చెందినటువంటి సుమారు 8 మంది మృత్యువార్త పడ్డారు. మరొక 8 మంది గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు దగ్గర ఉన్నాము. ఆ ఊరిలో కొంతమంది పెద్దలు ఉన్నారు. సో అసలు నిన్న ఏం జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్, ఏం పేరు మీ పేరు? వెంకట్రావు. నిన్న ఏం జరిగింది బాబాయ్ అసలు మన ఊర్లో? ఏ సామాన్లు తయారు చేయడానికి వెళ్ళారు, తయారు చేసుకుంటున్నారు. మా ఎలా ఎగ్గిపట్టదో మాకు తెలియదు మరి. ఓకే, అవును, పెద్ద శబ్దం వచ్చింది. ఓకే, శబ్దం వస్తే ఏంటని చెప్పి చూస్తే ఇలాగా బంద్ అయిపోతుందంటే మందుడు సామాన్ తయారు చేసి ఇక్కడ అని చెప్పి అన్నారు. మీరు ఈ ఊర్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? అబ్బో, నాకు 70 దాటే అప్పటి నుంచి ఊళ్ళో ఉన్నాను. ఊర్లోనే ఉన్నారు. అవును. సో ఆ ఫ్యాక్టరీ ఎప్పటి నుంచి ఉందండి? ఫ్యాక్టరీ అంతా 10 years బిలో బాబు. ఓ 10 years బిలో నుంచి ఉంటుంది. నా జ్ఞాపకం అంతే అనుకుంటున్నాను. ఓకే. ఆ ఫ్యాక్టరీలో సాధారణంగా ఏం తయారు చేస్తారు బాబాయ్? ఈ జువ్వలు తయారు చేస్తారు, సించుబుడ్లు తయారు చేస్తారు, బాంబులన్న సంగతి నాకు అంతమంది తెలియదు. జువ్వలు సించుబుడ్లు మనకు తెలిసిందే. ఓకే, అవును. సుమారు ఎంత మేర మంటలు వ్యాపించాయి? మంటల దగ్గరికి వెళ్ళలేదు నేను. మా ఇంటికాడ ఉంటే పెద్ద సౌండ్ వచ్చేస్తే ఏంటని చెప్పి చూసాం. చాలా పెద్ద సౌండ్. అవును. సో ఈ ఊరు వాళ్ళు అందులో పనిచేసిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు? మొత్తం నలుగురు కాబోలు, నలుగురు పక్క ఊరు నలుగురు, అంతే కదా. మొత్తం 8 members. మొత్తం 8 మంది చనిపోయారు. ఇంతకు ముందు ఆ ఫ్యాక్టరీలు ఇంతకు ముందు ఎప్పుడైనా ఎటువంటి సంఘటన? ఎప్పుడు లేదు, ఇదే జరగడం. లేదు, ఇదే జరగడం అండి. ఆ ఫ్యాక్టరీలో అయితే జరగడం అయితే ఇదే ఫస్ట్, అయితే ఇదే, ఎప్పుడు లేదు. మీరు చెప్పండి బాబాయ్, మీరు ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడ ఈ ఊరేనండి. సో నిన్న ఇలా జరిగింది. ఎన్ని గంటల సమయంలో జరిగింది? 12:30 అండి. 12:30 ఒంటి గంట లోపల. మీరు వెళ్ళారు అలా తెలిసిన తర్వాత? వెళ్ళాం. అన్నీ జరిగిపోయిన తర్వాత వెళ్ళాం. అందరమే జరిగిన తర్వాత వెళ్ళాం. ఎవరికి తెలియదు. అయితే ఇల్లు గట్ట దదరిల్లినట్టు అయిపోయి ఇంట్లో భోంచేస్తున్నాం, 12:30 భోంచేస్తున్నాం. అన్ని డోర్లు గీర్లు దదరిల్లినట్టు అయ్యాయి. ఏటి అన్నా భూకంపించినట్టు అయిపోయింది. తర్వాత కూడా మనకి ఏటన్నా తెలీదు. తర్వాత పోగంటలో పలానా దగ్గర ఇలాగంట అనుభూతి మేము అందరూ బళ్ళు వేసుకొని వెళ్ళాము. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వీళ్ళు ఇవన్నీ అంబులెన్స్లు గట్ట వచ్చి అప్పుడు కూడా ఈ శవాలు గట్ట పడిపోయి ఉన్నారు. అదే అన్నమాట. 2 seconds భూమి కనిపించిందండి. మొత్తం కంపించడం వల్ల జనాలు అందరూ తేరుకునే లోపు ఎంతమంది చనిపోయారు, ఎలా చనిపోయారు, అలా చనిపోయారు అని చెప్పి. గ్రామానికి ఇంత దగ్గరగా పోకూడదు. 10 kilometers పైన వాళ్ళు తప్పగానే అంతేగాని గ్రామానికి దగ్గరగా ఎప్పుడే పోకూడదు. ఈ ఫైర్ ఇవ్వడం వల్ల ఇంత ఇన్సిటివ్ జరిగిందండి కైలాసపట్నానికి. ఇంతకుముందు పిల్లల గురించి ఏదో జరిగిందన్నారు, మళ్ళీ సెకండ్ ఇది ఊరికే ఇది ప్రాబ్లం అనమాట. ఈ చనిపోయిన ఆయన కూడా పాపం చాలా మంచోడు. ఆయన పేరుని వాళ్ళ తోడలు లైసెన్స్ తెచ్చుకున్నాడు, ఆయన పేరునే పెట్టాడు. చాలా మంచోడు ఆయన. అప్పుడు పల్లయ్య ఆయన పేరునే లైసెన్స్. చాలా మంచోడు అనమాట. బతకడం వల్ల ఎంతమంది ఇన్సిటివ్ జరిగిందంటే ఎవరైనా ప్రాబ్లం కదా. ఎవరి ఫ్యామిలీ రిస్క్ అయితే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి. దానివల్ల అంతా ప్రాబ్లం. అందరూ వచ్చారండి, హోమ్ మినిస్టర్ మేడం, తర్వాత సీఎం. జరిగిన తర్వాత మీ ఆ ఫ్యాక్టరీకి మీ ఇంటికి ఎంత దూరం ఉంటుంది? 2 km ఉంటుందండి. 2 kilometers ఉంటుంది. 2 kilometers ఉన్నా కూడా ఇంటికి 2 km ఉంటుంది. ఊరు మొత్తానికి 2 km, 1.5 km లో ఎస్టీ కాలనీ ఉంది. అది కూడా భూమి కనిపించింది అక్కడ కూడా. ఎందువల్ల 2 seconds మాత్రం భూమి కనిపించినట్టే. సేమ్ ఇదే టైం 12:30 1 గంట బిలో సామాన్లన్నీ కూడా కింద పడిపోయినట్టే కనిపించింది. అంటే భూకంపం ఎలా ఉంటే రెక్టర్సీల్ అంటారు కదా, భూకంపం ఎలాగైపోద్ది అలాగైపోయింది. 2 seconds 3 seconds అలాగా భూకంపం అలాగా ఆ టైప్ లో అయ్యింది. కూడా అంతా గారు కానీ లోకేష్ గారు కానీ అందరూ కూడా బాగానే ట్రీట్ చేశారు. అంతా బాగానే ఉంది. కాకపోతే గవర్నమెంట్ ఇచ్చిన 15 లక్షలు కాకుండా ఏమైనా ఎక్స్ట్రా ఇచ్చుంటే వాళ్ళ కుటుంబానికి ఏమైనా ముందు భరోసా ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి గారు కూడా 2 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. అలాగే అక్కడ దెబ్బలు తగిన వాళ్ళు కూడా 50,000 రూపాయలు చొప్పున ప్రకటించారు. అదంతా ఆనందంగా ఉంది. కాకపోతే మన గవర్నమెంట్ ఇంకా పూనుకొని
ఇంకా ఎక్కువ ఎక్స్క్యూషన్ ఇస్తే వాళ్ళ కుటుంబానికి ముందు భరోసా ఉంటుందని మేము ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. దాన్ని కొంచెం మన పవన్ కళ్యాణ్ గారి మన చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా చూసి కొంచెం ఎక్స్క్యూషన్ పెంచితే బాగుంటుందని అందరూ ఆశిస్తున్నారు. ఫ్యాక్టరీలో సుమారు 12:30 నుంచి 1 గంట మధ్యలో ఇలా జరిగింది. ఏదైతే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల అవతల ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీ ఉన్న తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో 2 కిలోమీటర్ల యువతలో ఉన్న ఊరిలో ఇల్లులు కూడా భూకంపం వచ్చినట్లు కనిపించాయి. ఇంట్లో సామాన్లు కూడా పడ్డ పరిస్థితి. సో ఇటువంటి కంపెనీలన్నీ కూడా ఊరికి 10 కిలోమీటర్ల అవతల పెట్టాలి తప్పితే ఊరిలో పెట్టడానికి లేదు. ఎందుకంటే ఈరోజు ఊరిలో వాళ్ళందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాన్ని బతుకులు వీళ్ళందరూ కూడా ఈరోజు పొట్టకూటు కోసం పనికెళ్ళి అటు నుంచి అటే పైలోకానికి వెళ్ళిపోయిన పరిస్థితి. సో వీరందరికీ ఒకటే కోరుతున్నారు స్థానికులందరూ కూడా, ఇటువంటి కంపెనీలన్నీ కూడా ఊరి చివర అంటే ఊరికి దూరంగా పెట్టాలంటూ కూడా కోరుకుంటా ఉన్నారు. మరోవైపు ఈ సంఘటన పట్ల ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తులను ఎవరు కూడా తీసుకురాలేని పరిస్థితి. ఈరోజు ఆ కుటుంబాలు కూడా ఏవైతే వ్యక్తులు ఉన్నారో వారిపైన ఆధారపడి ఆ కుటుంబాలు కూడా ఆధారపడి ఉంటున్నాయి. సో వారి పరిస్థితి ఏంటంటూ కూడా స్థానికులు అడుగుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా ఊరి అవతల అంటే ఊరికి సుమారు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఇటువంటి ఫ్యాక్టరీలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వాటిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా చూడాలంటూ కూడా స్థానికులందరూ కూడా కోరుతున్నారు. మరోవైపు ఏవైతే ఉన్నాయో బాధిత కుటుంబాలన్నీ కూడా ఆదుకోవాలంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా దృష్టి సారించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.